అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా సభల్లో యువకుల నుంచి బాగా క్రేజ్ ఉన్న నాయకుడు. అప్పుడు తొక్కుకుంటా పోతా అని అప్పుడు టార్గెట్ కేసీఆర్. మరి ఇప్పుడు సభల్లో కూడా తొక్కుకుంటా పోతా అనే ఒక పదం మళ్ళీ వాడుతారు. అది ఎందుకు? ఎవరు అసలు ఎవరిని తొక్కుకుంటా పోతారు? సీఎం అడ్డం వచ్చిన వాళ్ళు అడ్డం రాకుంటే ఎందుకు దొక్కుతాం సత్యనారాయణ? అడ్డం వచ్చి అడ్డం పడి మేము అడ్డం పడతాం, నువ్వు అట్టెట్లా పోతావు, నీ సంగతి చూస్తావు అంటే మంచిది రాబాయి చూడు, తొక్కుకుంటా పోతా అని చెప్తున్నా నేను. ఇప్పటివరకు తొక్కుకుంటూనే వచ్చిన కదా సత్యనారాయణ, తొక్కకుంటూ వచ్చినా. సో వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతుండ్రో ప్రత్యర్థులు దానికి ధీటుగా జవాబిచ్చే ప్రయత్నం చేస్తున్నా నేను. ప్రత్యర్థి ఆ రకంగా మాట్లాడకపోతే నాకు ఈ రకంగా మాట్లాడే అవకాశమే రాదు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నను బట్టి నా వైపు నుంచి జవాబు వస్తుంది. మీరు వెల్ఫేర్ గురించి అడిగిన అనుకో నేను వెల్ఫేర్ గురించి వివరిస్తాను, మీరు డెవలప్మెంట్ గురించి అడిగిన అనుకో నేను డెవలప్మెంట్ గురించి చెప్తాను. మీరు ప్రతిపక్షాలు ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటంటే దాని మీద నేను వివరించేటప్పుడు దానికి ప్రాపర్గా కమ్యూనికేట్ చేయాలంటే ఏ రకమైన భాష వాడాలి? మేము అడ్డం పడతాం, మేము పడగొడతామంటే నేనేమన్నా అట్లనాయా అడ్డం పాడు పడగొట్టు చూద్దాం పండబెట్టి తొక్కుకుంటూ పోతా అని నేనన్నా. ఈ క్వశ్చన్కి రేవంత్ గారు ఇది ఇప్పుడు కాదు, మీరు అప్పుడు కూడా నేను అడిగాను మిమ్మల్ని ఎలక్షన్స్ బిఫోర్ కూడా. ఆ పార్టీ వస్తే రోజుకో సీఎం వస్తారు, 3 నెలలకో సీఎం వస్తారు, 6 నెలలకో సీఎం వస్తారు, ఇవే కామెంట్స్. ఇప్పుడు కూడా మేము బయట నుంచి ఏం చేయక్కర్లా, వాళ్ళల్లో వాళ్లే కొట్టుకుంటారు, ప్రభుత్వం పడిపోతుంది అన్న కామెంట్స్. ఎలా ఉంది ఇంటర్నల్ సిచ్యువేషన్ ఏంటి పార్టీకి సంబంధించి? మీ అందరూ ఒక మాట మీద ఉన్నారా? ఒక టీం కాంగ్రెస్గా సౌజన్య గారు హానెస్ట్గా మీరు రిప్లై చేయండి. ఈ ఇన్ని రోజుల పాలన అంటే ఆల్మోస్ట్ ఒక 5 నెలలు అనుకోండి. 5 నెలల్లో ఎక్కడన్నా మా మధ్యలో భిన్నాభిప్రాయాలు కానీ భేదాభిప్రాయాలు కానీ లేకపోతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మా మంత్రివర్గ సహచరులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎక్కడైనా వ్యతిరేకించినట్టు ఒక చిన్న వార్త అయినా చూసిండ్రా? చూడలేదు ఇప్పుడు దాకా. మరి ఇంత కలెక్టివ్గా మేము పనిచేస్తున్నప్పుడు మీ కళ్ళ ముందర ఉంది, మీకైతే సమాచారం చేరుతుంది కదా. సో మాది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ డెసిషన్స్, కలెక్టివ్ గవర్నమెంట్. ఇది భవిష్యత్తులో కూడా ఇట్లనే ఉంటుంది. నాకు ఎలాంటి రహస్య ఎజెండా లేదు. ప్రజలకు ఏం మాట ఇచ్చినామో అసెంబ్లీలో చర్చిస్తాం, మంత్రివర్గంలో చర్చిస్తాం, వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకే వాటిని అమలు చేస్తాము. నాకు రహస్యం అనేది లేదు. రహస్యంగా పనిచేయాల్సిన, రహస్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎవరైనా ఏదైనా అవసరం ఉన్నా కష్టం ఉన్నా నా దగ్గరకు వస్తే తీర్చడానికి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. నాతో కాకపోతే కాదు బాబు అని చెప్తాను. నేను నా క్లారిటీ ఉంది. ముందైనా ఇప్పుడైనా నా లైఫ్లో 1% కూడా మార్పు లేదు. నా బిహేవియర్లో అనుకోండి, నా అప్రోచ్లో అనుకోండి, దేంట్లైనా భవిష్యత్తులో కూడా నేను ఇట్లనే ఉంటా. ఇది కొందరు నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ముఖ్యమంత్రి కాగానే అంగో ఆర్పాటం ఉండాలని ఒక్కొక్కరితో ఒక్కొక్క వర్కింగ్ స్టైల్ ఉంటుంది. నా వర్కింగ్ స్టైల్ ఇదే, నా లైఫ్ స్టైల్ ఇంతే.